మనం నేర్చుకుంటున్నాం కదా! ఆయన కృపలోను, జ్ఞానంలోను మనం ఎదిగేటప్పుడు మనకి పరలోకంలో సమృద్ధి అయిన ప్రవేశానికి మనం వెళ్ళాలి అనే ఆలోచనతో మనం నింపబడి నడుస్తూ ఉంటాం. ఆ సమృద్ధి అయిన ప్రవేశం మనం పొందాలి అనంటే ఆహ్, దేవుని మాటలను బట్టి మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలని చూస్తూ సరిచేసుకుంటున్న విషయాలలో మనం నేర్చుకుంటున్నాం కదా! పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో ఐదవ వచనంలో చెప్పబడిన మాట, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి అని చెప్తుంది. పూర్ణ జాగ్రత్త ఎందులో ఉండాలి అనంటే, మనం వినే విషయాలు ఏవైతే వింటున్నామో చూసుకుంటే, వాటిని బట్టి మన జీవితాన్ని సరైన ప్రదేశంలో మనం వెళ్తూ, మనం వినే విషయాలను బట్టి మన జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడతాం. రెండవదిగా మనం పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తితో మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ఇష్టపడాలి. మూడవదిగా మనం నేర్చుకుంటున్నాం ఆహ్ పేతురు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము 14 వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి అని చెప్తుంది. దేని కొరకు కనిపెట్టడం అని అంటే 13 వచనంలో మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును అని చెప్తుంది. కాబట్టి ఆ నీతి కొరకు మనం కనిపెట్టే వారము, ఆ కొత్త ఆకాశము కొత్త భూమి కొరకు మనం కనిపెట్టేవారం కాబట్టి మనం ఎలా ఉండాలంట? శాంతము గలవారమై నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి అని చెప్తుంది. కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుందంటే పాతదేమవుద్దని గతించిపోద్ది, పోతుంది అన్నీ. ఏదన్నా పోయేటప్పుడు నెమ్మదిగా ఉండగలమా? ఆ? ఏదైనా పోతుందంటే నెమ్మదిగా ఉంటామా? శాంతంగా ఉంటామా? శాంతంగా ఉండాలంటే రావాలా, పోవాలా? ఏం చెప్పండి, శాంతంగా ఉండాలంటే పోవాలా, రావాలా? ఏదైనా వస్తే వస్తుందిలేరా అని ఎదురు చూస్తూ నెమ్మదిగా ఉంటాం. పోతుంది అని అంటే శాంతంగా ఉంటామా? దాన్ని ఎలాగ రక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అని చెప్పి తపన మనలో మొదలవుతూ ఉంటుంది. శాంతం ఎప్పుడైనా మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే మనం పొందుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు వస్తుంది. ఒక సన్నివేశం మనం ఊహిద్దాం, దాన్ని బట్టి మనకు ఆ విషయం అర్థమవుతుంది. ఏంటనంటే ఓ తండ్రి పిల్లాడు తన భార్య వెళ్తున్నారు. అంటే భార్యాభర్తలు కొడుకు బండి మీద వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉంటే వెళ్తున్న స్పీడ్ బట్టి పిల్లోడు భలేగా వెళ్తున్నాడు డాడీ అని గట్టిగా అరుస్తున్నాడు. వాళ్ళ అమ్మ మాత్రం వెనకాతల నుంచి ఆపు బాబు, బాబు ఆపు బాబు, ఎందుకు నీకు కంగారని చెప్పి ఆవిడ గోల పెడతా ఉంది. పిల్లోడేమో ఆనందిస్తున్నాడు, వెనకాతల భార్య ఏమో భయపడతా ఉంది. ఎందుకు పిల్లోడు సంతోషిస్తున్నాడు, తల్లి భయపడుతుంది చెప్పండి? పిల్లోడికి ఏం లేదు, అవగాహన లేదు, రైట్. ఇంకా తల్లికేడి అమ్మో ఈ గుద్దేస్తాడేమో, గొయ్యి వస్తుంది, టర్నింగ్ వస్తుంది, స్పీడ్ బ్రేకర్ వస్తుంది, లారీ వస్తుంది, ఇవన్నీ చూస్తుంది. పిల్లోడు ఏం చూస్తున్నాడు? ఒక్క గాలి తగులుతుంది, హాయిగా ఉంది, జయ్యమని వెళ్ళిపోతున్నాం, ఈ ఆనందమే చూస్తున్నాడు తప్ప ఇంకోటి చూడట్లేదు. ఒకసారి ఆ సన్నివేశం మనం ఆలోచిస్తే పిల్లోడు ఇంకోటి కూడా చేస్తున్నాడు. ఏంటి? స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంది? హ్యాండ్లు మా నాన్న ఉంది, మా నాన్న చూసుకుంటాడు ఏమైనా అయితే అన్న ధైర్యం ఒక్కటి మాత్రమే పిల్లల్లో కనబడుతుంది. నిజానికి కొన్నిసార్లు మనం ఆలోచిస్తే ఏమీ తెలియకపోతే మనలో భయం ఉండదు కదా, మనకేం తెలియపోతే. కానీ అన్నీ తెలుసుకుంటే భయం పెరుగుతుందా, తగ్గుతుందా? చాలా భయం వచ్చేద్ది. ప్రతి దాని విషయంలో లెక్క చూసుకుంటాం. ఇది ఎలా ఉంది, ఇది పోద్దేమో, వస్తుందేమో అని. ఏమీ తెలీదు అనుకోండి, ఈడికే నయమిరా, ఒక ఎర్రోడు ఉన్నాడు అనుకోండి, ఈడి జీవితమే నయమిరా, ఏది పోయినా దుఃఖం ఉండదు, ఏది వచ్చినా సంతోషం ఉండదు, ఆనందం ఉండదు అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. ఎర్రివాడు ఏది ఉన్నా లేకపోయినా ఏ బాధ ఉండదన్న మనకి, అతడు ఏదున్నా సంతోషించగలడనే కోణం మనకు కనబడుతుందా? అది పోయినా బాధపడ్డం,
వచ్చినా ఆనందించడం అని చెప్తున్న మనం ఏదున్నా దాంతో పాటు ఉండగలడు అన్న మాట మనకు కనబడుతుందా? పిచ్చోళ్ళ ఉండగలం మనం? ఆ పిల్లోళ్ళ ఉండగలం మనం? ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోతే ఏమైనా చేయగలడా పిల్లోడు? అవ్వకపోతే ఏమైనా చేయగలడా? ఏమీ చేయలేడు. తనకున్న ముందు ఒకే ఒకటి ఏంటనంటే, మా నాన్న తీసుకెళ్తున్నాడు నేను వెళ్తాను. అది ఎలాగెళ్ళినా పర్వాలేదు. నిమ్మలంగా ఉండాలి అనంటే కొన్నిసార్లు మనం ఎక్కువ నమ్మగలగాలి. అంతేగాని స్పీడ్‌గా వెళ్ళమని నా ఉద్దేశ్యం కాదు గానీ, ఆ విషయం అర్థమవుతదని చెప్తున్నాను. అంటే ఎంత ఎక్కువ మనం నమ్మగలుగుతామో, మన మీద కంటే దేవుని మీద ఎప్పుడైతే మనం అనుకోగలుగుతామో, మనలో భయం పోయి నిమ్మలత వస్తది. నెమ్మదొస్తది. శాంతంగా ఉండగలుగుతాం. హాయిగా దేవుని మీద ఆనుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. కొన్నిసార్లు మనం ఆ నిమ్మలత్వాన్ని దేవుని మీద ఆనుకొనుట ద్వారా, ఆధారపడట ద్వారా పొందగలుగుతాం. అయితే ఒక విషయాన్ని సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీ మీద నిందేస్తే ఎంతమంది తీసుకుంటారు? మీ పక్కోళ్ళని అడగండి. మీ మీద నిందేస్తే ఎంతమంది తీసుకుంటారు? ఒప్పుకుంటారా మీ మీద నిందేస్తే? మొన్న న్యూస్‌లో వచ్చింది. ఎస్ఐ ఆయన. స్టేషన్‌లో ఎస్ఐ. ఆయన మీద డబ్బులు లంచం తీసుకున్నానని దొంగ కేసు పెట్టారని చెప్పి స్టేషన్‌కొచ్చి గన్‌తో కాల్చుకొని చచ్చిపోయాడు. ఎస్ఐ చచ్చిపోయాడా అని అనిపించింది నాకు చూస్తే న్యూస్‌లో. అంటే ఒక ఉన్నత అధికారం కలిగిన వ్యక్తి ఒక అభియోగం తన మీద పడిన తర్వాత దాన్ని తాలుకోలేక చచ్చిపోవడానికి ఇష్టపడ్డారు. ఈరోజు కొంతమంది అది నిజం కాదని కొద్ది రోజులకన్నా రుజువుపరచబడతది. కానీ నింద పడడం ఈజీయా? కష్టమా? ఆ! కష్టంగానే ఉంటది. నింద మన మీద ఏస్తే ఈడెలాంటోడు, ఈవిడిలాంటిది అనంటే చాలా కష్టం ఉంటది తీసుకోవడానికి. ఈరోజు ఆ నింద కలిగిన జీవితం ఈ భూమి మీద మనం గడుపుతూ ఉంటే ఆయన అంటున్నాడు, కొత్త భూమి, క్రొత్త ఆకాశం వస్తది. శాంతంగా ఉండానంటే మనం చెప్పే మాట ఏంటంటే, ప్రభా! ఇంత నిందల మధ్య నేను బతుకుతున్నాను. నాకు శాంతి ఎక్కడి నుంచి వస్తది? నాకు నెమ్మది ఎక్కడి నుంచి వస్తది? నింద కలిగిన జీవితంలో దేవుడు నీకు తోడుగుంటాడనంటే, ఎంత తోడుంటే ఏటమ్మా? నా మీద పడిన ఆ బండాన్ని ఎవరు తీయగలరు? ఎవరు తొలగించగలరు? అని బాధ మనలో ఖచ్చితంగా ఉంటది. ఒకసారి మనం ఆలోచిస్తే, జీవితం భూమి మీద లిమిటెడ్‌గానే ఉంటది. కొద్ది కాలమే ఉంటది. 60 లేకపోతే 70 ఇంకా ఆయాసం ఉంటే 80, 100 సంవత్సరాలు బతుకుతారు. తర్వాత మనం దేవుని దగ్గరికెళ్ళిపోతాం. ఆత్మ అది దయచెయ్యు దేవుని దగ్గరికెళ్ళిపోద్ది అని చెప్పి దేవుడు చెప్తా ఉంటాడు. అయితే ఇప్పుడు మనం ఈ భూమి మీద బతుకుతున్నప్పుడు మన జీవితం ఎలా ఉండాలి అని చూస్తే చాలు అని అనుకుంటున్న మనలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నింద ఏ వ్యక్తికైనా ఇబ్బంది, బాధ కలిగిస్తా ఉంటది. అయితే దేవుని దగ్గరికొచ్చిన చాలామంది జీవితాల్లో ఎలా దేవుడు వాటిని చూడగలిగాడో అని మనం పరిశీలించుకోగలిగినప్పుడు, మన జీవితాన్ని కూడా అలా మార్చగలడు అని చెప్పి ఆ ధైర్యంతో మనం నింద రహిత జీవితంగా మనం బతకడానికి దేవుని సహాయాన్ని తీసుకోవడానికి ఈ మాటల ద్వారా ప్రయత్నం చేద్దాం. ఎలా అంటే ఆహ్, లూకా సువార్త 23 అధ్యాయము లూకా సువార్త 23 అధ్యాయము 33 వచనం చదువు. లూకా సువార్త 23 అధ్యాయము 33. వారు హ్మ్. కపాలమనబడిన హ్మ్. స్థలమునకు వచ్చినప్పుడు హ్మ్. అక్కడ కుడివైపున హ్మ్. ఒకనిని హ్మ్. ఎడంవైపు ఒకనిని హ్మ్. ఆ నేరస్తులను హ్మ్. ఆయనతో కూడా సిలువేసిరి. ఇప్పుడు యేసు ప్రభుని ఈ భూమి మీద జీవించిన కాలంలో ఆయన చంపేటప్పుడు సిలువ మీద వేసిన తర్వాత ఆయన ఇరుపక్కల ఇద్దరు వ్యక్తులు నించోబెట్టారు. ఎవరెవరాలు? దొంగలు, నేరస్తులు అని చెప్పి మనం ఇక్కడ చదువుకున్నాం. మరొక దగ్గర దొంగలు అని ఉన్నది. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే దొంగలతో పాటు యేసుప్రభుని ఏసారంటే ఆయన మీద కూడా ఏం అభియోగం వేసినట్టు? ఈయన కూడా నేరం చేసిన వాడితో సమానుడు అన్నట్టుగా వారితో పాటే కూర్చోబెట్టారు. వారితో పాటే చేర్చేశారు. చేర్చేసిన వారిలో జరిగిన సంఘటన మనం గమనించగలిగితే 39 నుంచి చదివితే వేలాడవేయబడిన హ్మ్. ఆ నేరస్తులలో హ్మ్. ఒకడు హ్మ్. ఆయన్ను దూషించుచు ఇక్కడ జాగ్రత్తగా గమనిద్దాం. ఆ నేరస్తుల్లో ఒకడు ఏం చేస్తున్నాడనంటే
ఆయన్ను దూషించుచు ఉమ్, నీవు క్రీస్తువు కదా, ఉమ్, నిన్ను నీవు రక్షించుకొనుము, ఉమ్, మమ్మును కూడా రక్షించమని చెప్పెను. ఉమ్, అయితే ఉమ్. రెండవ వాడు ఆ, ఈ ఈ ఈ వ్యక్తి రెండో వాడు. మొదటోడు ఏం చేశాడు? నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. రెండో వాడు చెప్తున్నాడు. వానిని గద్దించి రెండో వాడు వెంటనే అన్నాడు, ఏయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఎవరితో మాట్లాడుతున్నావు చూసుకో అని అంటున్నాడు. నీవు ఆ, అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక ఉమ్. దేవునికి భయపడవా? దేవునికి భయపడితే దొంగతనం చేస్తాడండి వాడు? దేవునికి భయపడి దొంగతనం చేస్తాడా? కానీ ఎక్కడ దేవునికి భయపడవా అని అడుగుతున్నాడు? సిలువులో అడుగుతున్నాడు దేవునికి భయపడవా అని. కానీ భూమి మీద బతికినంతకాలం బతికాడు, దేవునికి భయపడే బతికాడా? బతకలేదు. రైట్, చదవమ్మా. మనకైతే ఉమ్. ఇది న్యాయమే. ఆ, ఒప్పుకుంటున్నాడండి. మనకైతే ఇది న్యాయమే, ఆయనకి అది న్యాయం కాదు. మనం జీవించిన జీవితానికి ఇది న్యాయమే. మనం బతికిన బతుక్కి ఈ సిలువ న్యాయమే. ఎలాంటి మరణం మనం అనుభవించడం న్యాయమే అని చెప్తున్నాడు. మనము చేసిన వాటికి ఉమ్, తగిన ఫలం పొందుచున్నాము గాని ఉమ్, ఈయన ఉమ్, ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఉమ్, ఆయన్ను చూచి, ఉమ్, యేసు, ఉమ్, నీవు నీ రాజ్యంలోనికి ఉమ్, వచ్చినప్పుడు ఉమ్. నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. ఒకసారి ఆలోచిద్దాం ఈ మాటలు. దొంగ సాక్ష్యం చెప్తున్నాడండి యేసుప్రభు గురించి. ఏమని? ఈయనలో ఏ తప్పిదం లేదు. నిజానికి ఒకసారి ఆలోచించండి. చెడ్డ పనులు చేసిన వాళ్ళకి మంచోడు ఎవడో చెడ్డోడు ఎవడో గుర్తించగలడా, గుర్తించలేడా? ఆ? చేసేలేడా? ఓ దొంగ మంచోడు ఎవడో దొంగడు ఎవడో చెప్పలేడా? జోబులు కొట్టేవాడు, మనం కూడా జోబులు కొట్టేవారు అనుకోండి, కోసేపు గమనించి ఎవరు మంది అంటాడు. ఎందుకు? మనం చేస్తున్న చేష్టలు, మనం జోబులు, ఇంకా మనం కూడా ఆడలాగే దొంగతనం చేస్తున్నామంటే ఖచ్చితంగా గుర్తుపట్టేస్తాడు వీడు దొంగ అని. అవునా కాదా? ఒక ఆర్మీ వ్యక్తి ఇంకో ఆర్మీ వ్యక్తిని చూడగానే హై, ఆర్మీలో పనిచేస్తారా అని అడుగుతాడు. ఒక పోలీసుని ఇంకో పోలీసుని గుర్తించగలుగుతాడు, ఒక వృత్తి కలిగిన వ్యక్తి. అలాగే వ్యాపారం కలిగిన వ్యక్తులు కూడా గుర్తుపట్టగలరు వారి మాటలను బట్టి, వారి క్రియలను బట్టి. దొంగ కూడా గుర్తుపట్టగలడే, గుర్తుపట్టలేడా? ఇంకా ఈజీ గుర్తుపట్టగలరు. రెండోది ఏంటనంటే, యేసు ప్రభు ప్రతి చోట తిరుగుతూ అన్ని విషయాల్లో దేవుని గురించిన మాటలు ఆయన చెప్పడం చూశాడు, ఆయన ప్రజలతో నడవడం చూశాడు. ప్రతి చోటకి దొంగ వెళ్తా ఉండేవాడు. కానీ ఏ రోజు కూడా మారుదామన్న ఆశ తనలోకి వచ్చినా ఆ బలహీనత విడిచిపెట్టడానికి అవకాశం దొరకలేకపోయింది. ఈరోజు ఆలోచిస్తే దొంగ సిలువు దగ్గరికి వచ్చిన తర్వాత మరలా యేసుని కలుసుకోవడానికి అవకాశం దొరికింది. అప్పుడు ఆయన అంటున్నాడు ఏంటనంటే, నేను నా బలహీనతతోనే చచ్చిపోవడానికి నాకైతే ఇష్టం లేదు. ఒకసారి ఆలోచించండి, కొద్ది నిమిషాలు పోతే సిలువు మీద చచ్చిపోతారా, చచ్చిపోరా? ఆ టైంలో మనం ఇలా బతికాంరా, కానీ ఆయన నీతిమంతుడురా, మనకి తగిందేరా, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎందుకు అడగాలండి? ఒక 2 నిమిషాలు పోతే చచ్చిపోతాం కదా. 2 నిమిషాలు పోతే మరణిస్తాడా కాదు? మరణించడా? 2 నిమిషాలు పోతే చచ్చిపోతాడు. చచ్చిపోయేవాడికి ఇంక భూమితో సంబంధం లేదు, భూమి మీద ఏం జరిగితే నాకు సంబంధం లేదు, మరలా నేను బతుకుతానా చేస్తానా. కానీ పక్కోడు ఇంకో దొంగ అడుగుతున్నాడు, నన్ను కూడా బతికించని. ఈడెందుకు అడుగుతున్నాడు చెప్పండి? మరలా తన దందా కొనసాగిద్దామని. కొంతమంది యేసుప్రభు దగ్గరికి ఎందుకు వస్తారు అని అంటే, లోకంలోంచి తప్పించుకోవడానికి కొంతమందికి వస్తారు. అంటే దేవుడు నమ్ముకున్నాడు కదా, వీడు మారిపోయాడేమోరా అని లోకం అంతటికి చూపించుకోవడానికి కొంతమంది వస్తారు. నేను బతికిన బతుకు చాలా తేడా, ఆ నింద తొలగించుకోవాలి ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఏ ఉద్దేశంతో దేవుని దగ్గరికి వస్తున్నాం? మన మీద నింద లోకం గుర్తించకూడదని దేవుని దగ్గరికి వస్తున్నావా? మన మీద నింద తొలగించుకొని దేవుడు అనుగ్రహించిన జీవితాన్ని బతకడానికి దేవుని దగ్గరికి వస్తున్నావా? ఏది మన ఆశ, కోరిక దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు చెప్పండి? ఇద్దరు వ్యక్తులు మన ముందు నిలబడుతున్నారు, ఇద్దరూ ఒకేలాంటి జీవితం కలిగిన వాళ్ళు. కానీ ఒకడు కోరుకుంటుంది ఏంటనంటే, నువ్వు బతికి నన్ను బతికిచ్చే అంటున్నాడు. రెండో వ్యక్తి అడుగుతున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. నేనైతే చాలా విషయాలు నీ మాటలు విన్నాను, కానీ నేను అలా బతకలేకపోయాను. ఈరోజు నేను కొద్ది నిమిషాల్లో చచ్చిపోతాను, నువ్వైతే నీతిగా బతికావు, నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. యేసుప్రభు అన్న మాట ఏంటంటే 43లో, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్తున్నానని చెప్పాడు. నిశ్చయముగా అంటే ఏంటి? అది పదం ఖచ్చితంగా నువ్వు నాతో ఉంటావు పరలోకంలో అని అనేసాడు మాట. ఈరోజు ఆలోచించండి,
లేదు లేదు దిగు ముందు సిలువ ముందు బాప్తిసం తీస్తాను అన్నాడు ఆయన. ఆ? అనలేదు. నువ్వు నాకు కానుకిచ్చావా ఎప్పుడైనా అని అడిగాడా? అనలేదు. నువ్వు అసలు నేనే బోధించినప్పుడు ఎప్పుడైనా వచ్చావా అని అడిగాడా? అసలు నాకేం ఉపయోగం చేసావని అడిగాడా? నువ్వు నాకు ఏ లాభం, నీ వల్ల నాకు ఏ ప్రయోజనం అని అడిగాడా? అడగలేదు. అయితే ఒక మాట మనం ఆలోచిస్తే, ఎన్ని పరిస్థితుల్లో నీ జీవితానికి ఒక ముద్ర పడిపోయినా, ఒక మచ్చ ఉన్నా, వాటన్నిటిని విడిచిపెట్టడానికి నీలో ఒక మనసు వస్తే, యేసు ద్వారా నేను విడిపింపగలను అని నువ్వు నమ్మగలిగితే, ఇలా ఈ మూమెంట్లో పోగొడతాడు. ఎంత టైం పడుతుంది? ఒక రెప్పపాటు, ఒక చిటిక సౌండ్ ఎంత టైం పడుతుంది? చాలా కొద్ది సమయం. దేవుని దగ్గరికి వస్తే ఆ క్షణంలో మనలో ఉండే ప్రతి బలహీనత నుంచి ఆయన విడిపిస్తాడు. క్షమించడం మాత్రమే కాదు, ఈరోజు క్షమాపణ పొందుకోవడానికి రకరకాల ప్రయత్నాలు మనుషులు చేస్తూ ఉన్నారు. ఎక్కడికో వెళ్ళి మనం స్నానం చేస్తే మనం విడుదల పొందుతామని, లేకపోతే మనం ఏదో ఇతరుల ప్రయోజనాలకు 100 మందికి భోజనం పెడితే మనం విడుదల పొందుతామని, లేకపోతే కొంతమందికి సహాయం చేస్తే మన పాపం తొలగిపోతుందని ప్రయత్నం చేస్తున్నారు. కానీ నువ్వు బ్రతికుండగానే నీ గురించి ఆలోచించి మనందరి కోసం సిలువ మీద ఆయన ఏ తప్పిదం లేకుండా ఆయన మరణించాడు. ఆ మరణం ద్వారా నీకు నాకు విడుదల ఉంది. నువ్వు అడిగితే ఒప్పుకుంటే మనల్ని విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఆయన అంటున్న మాట ఏంటంటే, నీవు ఇప్పుడే నాతో పరదేశంలో ఉందువు అని చెప్తా ఉన్నాడు. ఆయన తనతో చేర్చుకోవడానికి, తన దగ్గర ఉంచుకోవడానికి మనలో నుంచి ఒక ఒప్పుదల కావాలి. నీ మీద చాలామంది చాలా రకాల మాటలు అనొచ్చు, కానీ ఎప్పుడైనా ఆలోచించామా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అని? ఆలోచించారు ఎప్పుడైనా? మనుషులు ఏమనుకుంటున్నారని ఎంత బాధపడిపోతామో మనం. అయ్యో ఇలా అంటున్నాడండి నన్ను ఆయన, నా గురించి ఎలా అనుకుంటున్నారండి, నా గురించి ఎలా ఆలోచిస్తున్నారండి అని ఎంత మదన పడిపోద్దో మనసు. అవునా కాదా? మనం బాగా ప్రేమించేవారు ఎవరైనా మన గురించి ఇలా అంట కదా నువ్వు అని అన్నసారు అనుకోండి, మన గురించి ఒక మాట మన మీద, నువ్వు ఇలాగా చాలా దొంగ బుద్ధి దానివంట అని అనేసారు అనుకోండి మనల్ని, మన మనసు ఊరుకుంటుందండి? ఊరుకోగలదా? నెమ్మలంగా ఉంటుందా? శాంతంగా ఉంటుందా? ఎక్కడో తెలియని బాధ. అరే ఎందుకురా ఇలాగ అనేసింది, ఎవరు చెప్పారు నా గురించి, అసలు నా గురించి ఏమనుకుంటుంది ఈవిడ, ఏదో తెలియని మదన లోపల వేధించేస్తూ ఉంటుంది. ఆ నింద విషయంలో దేవుని వద్దకు వచ్చి, ప్రభా ఏ రోజైనా నీ ఎదుట నేను తప్పుదం చేశానేమో నన్ను క్షమించని చెప్పి హృదయాన్ని పరిశీలించుకొని మనసు ఏ రోజైనా వచ్చిందా? మనుషుల దృష్టిలో మాత్రం మనం ఘనంగా ఎంచబడ్డానికి కోరుకుంటాం, గొప్పగా కనపడడానికి ఫీల్ అవుతాం. మనల్ని చూసి సభాష్ అంటే పొగిడించుకోవడానికి చాలా ఇష్టపడతాం. కానీ దేవుని దృష్టిలో మనం ఎక్కడైనా తప్పు చేసామేమో, దేవుని దృష్టిలో ఎక్కడైనా మనం పొరపాటు చేసామేమో, దేవుని దృష్టిలో ఎక్కడైనా నేను తప్పుడు నడత నడిచానేమో అని చెప్పి ఆ బాధ దుఃఖం మాత్రం మనుషులకి ఏమాత్రం కలగదండి. ఈరోజు ఆలోచించండి, నిందలో నుంచి ఆయన మన జీవితాన్ని శాంతంగా నడిపించాలి అని అంటే దేవుని దృష్టిలో మనం ఎలా గడుస్తున్నామో, మనం ఎలా నడుస్తున్నామో అనేది మనం ఖచ్చితంగా ఆలోచన కలిగి బతకడానికి ఇష్టపడాలి. ఆదికాండము 17వ అధ్యాయము ఆదికాండము 17వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుతాం. అబ్రాము ఉమ్, 99 ఏండ్ల వాడైనప్పుడు ఉమ్, యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఉమ్, నేను సర్వశక్తి గల దేవుడను, ఉమ్, నా సన్నిధిలో నడుచుచు ఉమ్, నిందారహితుడవై ఉండుము, ఉమ్. నాకును నీకును మధ్య ఏమన్నాడు ఆయన? ఆ, నా సన్నిధిలో నడుచు. అప్పటికి ఆయన వయసు ఎంత? ఎంత? 99 సంవత్సరాలు వచ్చినాడు. ఎలా బతికితే ఏంటండి? ఆ? ఎలా బతికితే ఏంటి? 99 సంవత్సరాలు వచ్చినాడు. 100 సంవత్సరాలు వచ్చి ఇంక నేను ఏం చేస్తానండి, నేను ఎలా బతుకుతానండి అని అన్నోలే. నా వయసు 60, నా వయసు 70, నా వయసు 80, నా వయసు 90, నా వయసు 100, నా వయసు ఇంక అయిపోయింది, 50 దాటిసాను నేను, నా జీవితం ఇంకేం లేదు. 99 సంవత్సరాలు వచ్చినడితో చెప్తున్నాడు, నా సన్నిధిలో నీవు నడుచు నిందారహితుడిగా ఉండు అని. ఒక వయసు దాటితే కొన్ని పాపాలకు కప్పివేయబడతాయి అనుకుంటాం, ఒక వయసు దాటితే పర్వాలేదు ఎవరు గుర్తించరు అనుకుంటాం,
ఒక వయసు వస్తే పర్వాలేదు, ఎవరో మనల్ని ఏం అనలరే అని అనుకుంటాం. ఒక వయసు వస్తే మనం ఏం చేసినా చెల్లుద్దిలే అనుకుంటాం. ఒక వయసు వస్తే మన గౌరవాన్ని బట్టి మనల్ని ఏం అనలరే అని చెప్పే ఆలోచనలు చాలా మందిలో ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నా సన్నిధిలో నడుచు నిందారహితుడివై ఉండు. నీ మీద నింద వేసే అభియోగం తెచ్చుకోకు. ఇప్పటి వరకు బతికవేమో అలాగా, నేను నిన్ను మరలా నీకు అవకాశం ఇస్తున్నాను. అలాంటి జీవితం జీవించుకో, అలాంటి బతుకు బతక్కు, అలాంటి అవకాశం తీసుకోకు. మరలా ఆ సందర్భం వస్తే నువ్వు మాత్రం తప్పటడుగు వెయ్యకు అని చెప్పి దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. అప్పటికే అబ్రహాము ఆ షారాయి మాట విని దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా నడిచాడు, చేసేసాడు, తప్పిదం చేసేసాడు. కానీ దేవుడు అతని దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాడు, నేను నీ ఎదుట చాలా ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాను, తప్పిదం చేయకు అంటున్నాడు. ఈరోజు మన వయసు కొన్నిసార్లు మనల్ని తప్పు చేయమని చెప్తే పర్వాలేదులే అని మనం అనుకుంటామేమో, కొన్నిసార్లు ఏం కాదులే అని మనం ఆలోచిస్తామేమో. కానీ ఈరోజు దాని నుంచి విడుదల పొంది శాంతము గలవారిగా బతకండి అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు మన మీద వేసే నిందలు బట్టి మనకి చాలా బాధ దుఃఖం కలుగుతుంది. కానీ దేవునిని ఆశ్రయిస్తే ఆ నింద నుంచి మనం విడుదల పొందడానికి దేవుడు సహాయం చేస్తాడని చెప్పి చెప్తా ఉన్నాడు. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనం. అతడు ఉమ్, యెరూషలేములోనికి వచ్చి ఉమ్, శిష్యులతో కలుసుకొనుటకు ఉమ్, యత్నము చేసిన గాని ఉమ్, అతడు ఉమ్, శిష్యుడని ఉమ్. నమ్మక అందరును అతనికి భయపడిరి. అందరితో కలిసి వెళ్దాం అని అనుకుంటే అందరూ అతను భయపడి అతను నమ్మలేదంట. వీడు శిష్యుడా అని చెప్పి నమ్మక అందరూ తోస్తారు. ఇప్పుడు ఒకసారి చదివేశాక అందరూ ఒకసారి ఇటు చూడండి. మనందరం ఒక సంఘంగా కూడుకొని ఇక్కడ దేవుడిని ఆరాధిస్తున్నాం. అయితే ఇప్పుడు ఇందులో ఒక వ్యక్తి మీద దొంగ అనే అభియోగం పడింది. వస్తువులు పోతున్నాయి, మనం వెతికితే దొంగ దొరికేశారు. ఇప్పుడు ఆ దొంగ పక్క వాళ్ళు చెప్పండి, మీరే ఆ దొంగ అని. మీరే పక్క వాళ్ళకి చెప్పారు కదా, మీరే ఆ దొంగ అని. దొంగ. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మనం ఇలా సంఘంగా కూడుకున్నప్పుడు వచ్చారనుకోండి, మీ పరసలు మీ బ్యాగులు జాగ్రత్త పరుచుకుంటారా, ఆయన రానివ్వకుండా చూద్దాం అనుకుంటారా, వస్తే హాయిగా కూర్చోబెడతారా, ఏం చేస్తారు? ఫస్ట్ ఆయన చూడగానే మనకి ఏం వెళ్తుంది మన చెయ్య, నా బ్యాగ్ ఎక్కడుంది, నా పర్స్ ఎక్కడ, ఇదే కదా వెళ్తారు. ఖచ్చితంగా వాటి దగ్గరికి వెళ్తారు. ఎందుకు? ఆ వ్యక్తి అలాంటోడని, దొంగ అని మనకు అనిపించింది కాబట్టి. పౌలు ప్రతి ఒక్కరిని హింసించేటప్పుడు ఈయన అందరి దగ్గర కలవడానికి వస్తే ఎవడు అతన్ని యాక్సెప్ట్ చేయలేదంట. యాక్సెప్ట్ చేయక దూరం పెట్టడానికి ఇష్టపడతా ఉన్నారు. అప్పుడు బర్నబా వచ్చి, ఇతడు దేవుడిని కలుసుకున్నాడు, దేవుడి మాట ప్రకారం బతకడానికి ఇష్టపడుతున్నాడు, మీరు అతన్ని అంగీకరించండి అని చెప్పి అతని గురించి ముందు చెప్పబడిన సాక్ష్యం ఏంటంటే 9వ అధ్యాయము 15వ వచనంలో చెప్తున్నాడు. నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు, పాత్రై ఉన్నాడు. ఇతడు ఎన్నో శ్రమలు నా కోసం అనుభవించి నేను ఎలా బతకాలో చెప్తున్న ప్రతి పద్ధతిలో నడుస్తాడని చెప్పి అతని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు ఒకసారి ఆలోచిస్తే, ఒక నింద అభియోగం పడిన వ్యక్తి జీవితాలన్నిటిలో కూడా దేవుడు వారిని ఉన్నతంగా నిలబెట్టడానికి ఇష్టపడడానికి అవకాశం ఆయన దగ్గరికి వస్తే ఇస్తాడు. ఈరోజు మనం ఆలోచిస్తే, మనం మునుపు జీవించిన జీవితం, మునుపు బతికిన బతుకులు చాలా విషయాల్లో చాలా పనులను బట్టి మనకు ఒక పేరు సంపాదించుకొని ఉండొచ్చు. మనం ఈవిడ ఎలాంటిది, ఈయన ఎలాంటోడు అని. దాంతో మనం దేవుని యందు నిరీక్షణ కలిగి నెమ్మలంగా ఉండమనంటే ఏ మనసు నిమ్మలంగా ఉండదు. ఆ నింద పోతే తప్ప, ఆ నింద తొలగిపోతే తప్ప ఏ మాత్రం కూడా మన మనస్సు ఆ శాంతంగా ఉండదు. కానీ ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, నేను ఆ విషయాల్లో నువ్వు నా దగ్గరికి వచ్చి విడుదల పొందడానికి గల కోరుకుంటే మాత్రం నేను నిన్ను పిలిచే పిలుపు మారిపోతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎలా అంటే లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము ఆ,
5వ వచనం చదువుదాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుక్కొనిరి. అందరూ ఆయన గురించి ఏమన్నారు? పాపి అయిన మనుష్యుడు అని అంటున్నారు. యేసుప్రభు వచ్చి ఏమని పిలిచాడు ఆయన్ని 5వ మాటలో? జక్కయ్య త్వరగా దిగుము అని చెప్తూ ఆయన్ని పిలిచి, నేను నీ ఇంట్లోకి వస్తానని చెప్పి అతడు చేర్చుకున్న తర్వాత జక్కయ్య వెంటనే ఏం చేశాడంటే, అప్పటి వరకు తను బ్రతుకుతున్న ప్రతి బతుకులో చెడుతనాన్ని, అక్రమాన్ని అన్నీ కూడా తొలగించుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. వెంటనే యేసుప్రభు ఏమన్నాడనంటే 9వ వచనంలో, అందుకు యేసు అందుకు యేసు, "ఉమ్, ఇతడును అబ్రహాము కుమారుడే, ఉమ్, ఎందుకనగా ఉమ్." నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఒకసారి కొన్ని మాటలు ఉన్నాయి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము ఉమ్, మాకు తండ్రి ఉమ్, అని మీలో ఉమ్. మీరు చెప్పుకొని తలంచవద్దు. అంటే ఏంటి అర్థం? అబ్రహాం మాకు తండ్రి అని చెప్పుకోవడానికి ఎందుకు తలస్తున్నారు అందరూ? మేము దేవుని పిల్లలము, మేము దేవుని సంతానము అని చెప్పడానికి చాలామంది ఇష్టపడుతూ, మేము దేవుని వారము, మేము దేవుని సంబంధం అని చెప్పుకోవడానికి అబ్రహాము చేస్తూ దేవుడు చేసిన వాగ్దానాన్ని స్థిరపరుస్తాడని చెప్తున్న మాటలు నమ్మి అందరూ కూడా మేము అబ్రహాం పిల్లలమే అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ అందరూ అలా పిడవబడడానికి ఇష్టపడుతున్నా ఒక వ్యక్తి చేసిన తప్పిదాన్ని బట్టి అతడికి ఏం పేరు పెట్టారంటే పాపి అయిన మనుష్యుడు అని పెట్టారు. కానీ అతడు దానిలోంచి విడుదల పొందడానికి యేసుప్రభుని వెతుకుతూ ఉంటే ఆ మనస్సు ఎరిగిన దేవుడు అతన్ని పిలిచి జక్కయ్య అని పేరు పెట్టి పిలిచి అతడి గురించి ఒక మాట చెప్తున్నాడు. ఏమని? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇతడు నావాడు, నా సంబంధి, నా కుమారుడు అని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఒకసారి ఆలోచించండి. మునుపటి జీవితంలో, మునుపటి రోజుల్లో మనం ఎలా బతికామో అనేది మనకి తెలుసు, సమాజానికి తెలుసు, దేవునికి తెలుసు. అలాంటి బ్రతుకు మనం బతికిన తర్వాత ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి అదే బతుకు కొనసాగిస్తాము అని అంటే, ఇందాక మనం చూసాం కదా, 2 నేరస్తుల్లో ఒకడు ఆయన దగ్గరికి వచ్చి కూడా అదే బతుకు జీవించడానికి ఇష్టపడ్డాడు. కానీ ఇంకో నేరస్తుడు, నేను బ్రతికిన బతుకు తప్పు, నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. మనం ఎలా ఉంటాం దేవుని దగ్గరికి వచ్చి? దేవుని దగ్గరికి వచ్చి మన బతుకునే కొనసాగిస్తామా? దేవుని దగ్గరికి వచ్చి మన బతుకును మార్చుకోవడానికి ఇష్టపడతామా? ఏది మనం జీవించడానికి ఇష్టపడతాం? ఆయన అంటున్నాడు, ఒకరోజు భూమి అంతా కూడా నాశనం అయిపోద్ది, కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుంది, మీరు నిష్కలంకులుగాను నిందారహితులుగాను ఉండేనట్లు శాంతము గలవారమై ఉండమని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ ఈరోజు అలా బతకాలి అని అంటే నాలో ఉన్న చెడుతనాన్ని అంతటినీ కూడా యేసు విడిపించగలడు అని నేను నమ్మగలిగితే ఆయన నాకు విడుదల మార్గం చూపించి అందరి ఎడల తన ప్రేమను వెల్లడిపరిచిన తన శాంతిని నాకు అనుగ్రహిస్తాడు. అందుకే యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఇలా చెప్తా ఉన్నాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఆయనే ఉమ్, మన పాపములకు ఉమ్, శాంతికరమై ఉన్నాడు. ఉమ్, మన పాపములకు మాత్రమే కాదు, ఉమ్. సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఈరోజు ఆయన చెప్తున్న మాట ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. శాంతికరము అంటే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మనం అనుకుంటాం, నేను చేసిన క్రియలకు వెల ఎంత చెల్లించినా చాలదు, నేను చేసిన తప్పుకి ఏం చేసినా అది రుణం తీరదు, నేను చేసిన క్రియలకి ఎవరు నన్ను క్షమించలేరు అని అనుకునే భావన మనలో ఖచ్చితంగా ఉండొచ్చు. కానీ ఆయన చెప్తున్న మాట, మీ పాపములన్నిటికీ కూడా నేను శాంతికరమై ఉన్నానని చెప్తున్నాడు. ఆయన శాంతి మనకివ్వడానికి మనం పడాల్సిన శ్రమ ఆయన పొందుకున్నాడు. ఆయన నెమ్మది మనకివ్వడానికి మనం అనుభవించాల్సిన శిక్ష ఆయన పొందుకున్నాడు. మనం చెల్లించాల్సిన ప్రాయశ్చిత్తం ఆయన సెలువులో మన గురించి చెల్లించాడు. ఈరోజు మనం దేవుని ఎదుట ఆయన దగ్గరికి వచ్చి విడుదల పొందుకోవడానికి మార్గం ఏర్పాటు చేశాడు. ఆయన దగ్గరికి వచ్చి మన జీవితాన్ని సరిచేసుకొని బాగు చేసుకొని నిందారహితంగా బతకడానికి దేవుడు మనకి మార్గాన్ని సుస్థిరం చేశాడు. ఆయన ఆశ ఏంటనంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 మాటలో ఇలా ఉన్నాయి.
మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగినట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అంటే ఏంటనంటే యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీ జీవితం మారిపోయింది అన్న సాక్ష్యం ఆయన చెప్తూ నువ్వు బతికేటప్పుడు వెలుగులా బతుకు అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. దేవుని దగ్గరికి వచ్చే మన జీవితాలన్నీ కూడా ఆయన బాగు చేశాడని నమ్ముతారా నమ్మరా? ఉం? నమ్ముతారా నమ్మరా? మీరు నేను నమ్ముతున్నానని చెప్ప, మీకు నమ్మకం ఉంటే నా పాపం గురించి ఆయన చనిపోయాడని నమ్మితే చెప్పండి. నా పాపం గురించి ఆయన అయితే చనిపోయాడు అని నమ్ముతున్నారా? నా నా పక్షాన ఆయన శిలువలో మరణించి నాకు పాపం నుంచి విడుదల కలిగించాడు అని చెప్తారా? మీ నమ్ముతారా నమ్మట్లేదా? మన పాపం అంతటికి ఆయన ప్రాయశ్చిత్తం కలిగించాడు. ఇప్పుడు అలా నమ్ముతున్న మనం ఏం చేయాలని కోరుకుంటున్నాడంటే ఆయన చెప్తున్నాడు, సనుగులు సంశయములు మాని అన్ని పనులు మీరు చేస్తూ లోకమందు జ్యోతుల్లా కనబడని నేను చెప్తున్నాడు. ఇప్పుడు నన్ను దేవుడు క్షమించాడండి, నన్ను దేవుడు విడిపించాడండి, నన్ను ఆ ప్రతి పరిస్థితుల్లోంచి కూడా నాకు పొందాల్సిన శిక్షను కూడా దేవుడు పొందేసుకున్నాడు. ఇప్పుడు నేను ఫ్రీ. నేను చేయాల్సింది ఏంటనంటే దేవుని కోసం బతకాలి, జ్యోతిలా వెలిగింపబడాలి. రైట్, ఇప్పుడు నేను చేయాల్సింది అది కదా. కానీ లోకంలో ఉన్న వాళ్ళకి నేను ఎలా కనబడతాను? ఇందాకలా దొంగ మరలా మన దగ్గరికి వస్తే మనకు ఎలా కనబడతాడు? దొంగలాగే కనబడతాడు. అయితే నేను మారిపోయాను అని నిర్ణయం తీసుకొని మనం ఇక్కడి నుంచి బయలుదేరాం అనుకోండి ఇంటికి వెళ్ళగానే మనల్ని చూసి పాత తిట్టే మళ్ళీ తిట్టారనుకోండి, మనల్ని రోజు తిడితే మన కోపం వస్తుంది కదా, ఆ తిట్టారనుకోండి, మనం ఎలా స్పందించాలి? అప్పుడు అలాగే స్పందించాలా? మారిన జీవితం స్పందించాలా? కానీ ఎలా స్పందిస్తాం? చెప్పులు వేసుకోగానే బయటికి వెళ్ళగానే మళ్ళీ మన మీదకి ఏదో దోత ఆవరించినట్టు ఆవరిస్తుంది లోకం. ఆవరించి దా వచ్చావు కదా చర్చిలోంచి, ఇంక నీ ఇష్టం, మళ్ళీ రొటీన్ యథాతథా, నువ్వు ఎలా బతుకో అలా బతుకు, నువ్వేం చేస్తున్నావు చేతు. కానీ చర్చిలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఎంత భక్తిగా ఉండాలంటే అంత భక్తిగానే ఉండాలి. ఆయన అలా కోరుకోలే. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆయన ముందుకు వచ్చి. ఒకడు అలాగే బతకడానికి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, యేసుప్రభు దగ్గర విడుదల పొందుకోవడానికి ఎదురు చూస్తున్నాడు. ఇంకో వ్యక్తి మార్పు చెందడానికి ఇష్టపడ్డాడు. నేను దేవుని దగ్గరికి వచ్చానంటే నా జీవితం మారాలి అని ఆశపడ్డాడు. ఈరోజు ఆయన ఆశ, నిన్ను మార్చేశాను, నువ్వు మారావా అని అడుగుతున్నాడు. నేను నిన్ను మార్చా, నువ్వు మారావా అని అడుగుతున్నాడు. నేను నీ పక్షాన్ని పొందాల్సిన శిక్ష నేను పొందుకున్నాను, నువ్వు నా కోసం బతుకుతున్నావా? నువ్వు పొందాల్సిన ఆ మరణానుభవాన్ని నేను అనుభవించాను, నీకు విడుదల మార్గాన్ని ఇచ్చాను, నువ్వు లోకంలో వెలుగ్గానే ఉన్నావా? నీ క్రియలు వెలిగేనా? నిన్ను చూసి కొంతమంది సరైన దారిలోకి రాగలుగుతున్నారా? నేను ఈరోజు దేవుడు మనతో ప్రశ్నిస్తున్నప్పుడు ఎలా ఉన్నామో అన్న ఆలోచన పరీక్షించుకుందాం. ఆయన శరీరం ఆయన రక్తం మన దగ్గరకు వచ్చి చెప్తా ఉంటుంది, ఇది నా రక్తము, ఇది నా శరీరం, మీకోసం నేను మరణించాను, మీకోసం నేను నా శరీరాన్ని నలగొట్టుకున్నాను. మీ జీవితాలు ఎలా మారాయి? ఎలా మార్చుకున్నారు? నన్ను దుఃఖపెట్టేవారిగా ఉన్నారా? నన్ను వీరు వెంబడించేవారు అని చెప్పి లోకం చెప్పే సాక్ష్యం మీ బట్టి చెప్పేవారిగా ఉన్నారా? ఎలా ఉన్నారు అని చెప్పి దేవుడు మనతో ప్రశ్నిస్తున్నాడు. ఎలా ఉన్నామో మన దేవునికి సమాధానం చెప్పుకోవడానికి ప్రార్థన చేసుకుందాం.